ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్న రేషియో అండ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి మీకు చాప్టర్ 6. ఓకే, నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. ఈ చాప్టర్ వచ్చేసరికి నాకు ఇంటీజర్స్ ఎక్సర్సైజ్ 4లో శ్రీకాంత్ కామెంట్ చేశాడు రేషియో అండ్ అప్లికేషన్స్ చెప్పమని. సో అందుకే ఈ లెసన్ నేను ఇమీడియట్గా చెప్తున్నాను. మన ఛానల్లో వచ్చేసరికి మీకు 6th నుంచి 10th క్లాస్ వరకు ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది నా వీడియోస్లో ఉంటుంది. మ్యాక్సిమం నేను డూ దిస్ అండ్ ట్రై దిస్ చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను. వీడియోస్ ప్లీజ్ మీరు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అండ్ నా వీడియోస్ కంపల్సరీగా హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేయటానికి, మీరు హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఈజీగా డౌట్ వస్తే క్లారిఫై చేసుకోవటానికి కూడా నా వీడియోస్ అన్నింటిలో మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1 చూద్దాము. ఎక్సర్సైజ్ 1 కంటే ముందు ఫస్ట్ వాట్ ఈజ్ రేషియో అండ్ అప్లికేషన్స్. అసలు రేషియో అంటే ఏంటిది, అప్లికేషన్ అంటే ఏంటి, ఆ రేషియోని మనం ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుందాం. First, ratio and applications. First, what is ratio? A ratio is an ordered comparison of two quantities on the same unit. రేషియోలో వచ్చేసరికి మినిమం 2 క్వాంటిటీస్ ఉంటాయి. ఓకే, 2 క్వాంటిటీస్ కూడా ఏంటంటే సేమ్ యూనిట్స్ అయి ఉండాలి. సపోజ్ మీకు ఒక ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి మీటర్స్ అండ్ కిలోమీటర్స్ అని ఇచ్చారనుకోండి, ఏ వచ్చేసరికి మీటర్స్ అండ్ బి వచ్చేసరికి కిలోమీటర్స్ అని ఇచ్చారనుకోండి, ఆ కిలోమీటర్స్ని కూడా మీటర్స్లోకి కన్వర్ట్ చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా కానీ రేషియోలో మీకు ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియో అనేది సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఇన్ కేసు ఉండకపోతే మనం దానిని సేమ్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఓకే, అండ్ రేషియో సింబల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, 2 డాట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి, రేషియో ఆఫ్ ది 2 క్వాంటిటీస్ ఏ అండ్ బి ఈజ్ A:B. మనం ఎలా చదవాలి అంటే A:B అని చదవాలి. ఇక్కడ ఏ అండ్ బి వచ్చేసరికి 2 క్వాంటిటీస్. మీకు టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 3:4 ఉంటుంది. ఓకే, ఈ ఏ ప్లేస్లోనేమో 3 ఉంటుంది, బి ప్లేస్లో వచ్చేసరికి 4 or 5 ఏదైనా నెంబర్ ఉండొచ్చు. సో ఎలా చదవాలంటే ఈజ్2 అని చదవాలి మిడిల్లో సింబల్ వచ్చేసరికి. ఓకే, వేర్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ టర్మ్స్ ఆఫ్ ది రేషియో. ఈ ఏ అండ్ బిని ఏమంటామంటే రేషియో టర్మ్స్ అంటాము. ఓకే, 3 or 4 or 5 or 6 ఇవి కూడా టర్మ్సే అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఈ ఏ అండ్ బిని ఇంకా ఏమంటామంటే, ఈ ఏ వచ్చేసరికి ఫస్ట్ టర్మ్. అవునా, ఇది ఫస్ట్ వస్తుంది కదా, సో దీన్ని ఫస్ట్ టర్మ్ అంటారు. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ క్వాంటిటీ ఆర్ సెకండ్ టర్మ్ అంటారు. ఏదైనా కానీ ఒకటే, ఫస్ట్ క్వాంటిటీ ఆర్ ఫస్ట్ టర్మ్ ఏదైనా ఒకటే. అండ్ ఇంకా ఫస్ట్ టర్మ్ ఏమంటారంటే యాంటిసిడెంట్ అంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కాన్సిక్యూయెంట్ అంటారు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి యాంటిసిడెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కాన్సిక్యూయెంట్. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, ఇది ఈజీగా గుర్తుంది మీకు, ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. అండ్ ఇక్కడ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్యూట్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు కంపల్సరీగా 1 మార్క్ బిట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎక్సర్సైజ్ 1 చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 100 and 10? ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇక్కడ మీకు వచ్చేసరికి ఎక్సర్సైజ్ 1లో రేషియో ఇచ్చారు. ఓకేనా, 100కి 10కి రేషియో రాయమంటున్నారు. అండ్ ఇది వచ్చేసరికి సింప్లెస్ట్ ఫామ్లో చూపించమంటున్నారు. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏమీ లేదు, అక్కడ ఉన్న నెంబర్స్ అనేవి క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసాం, క్యాన్సిల్ అవ్వకపోతే అలానే రాసేసాం. సింప్లెస్ట్ ఫామ్ అంటే అదే. సో ఇక్కడ వచ్చిన ఫస్ట్ మనం 100 and 10 వచ్చేసరికి మీకు రూపీసా, పైసలా, అసలు మీటర్సా, కిలోమీటర్సా ఏమి ఇవ్వలేదు. సో మీ ఇష్టం, మీరు దాన్ని రూపీస్ అయినా తీసుకున్నా కానీ పర్లేదు. ఓకేనా, సో ఫస్ట్ రాయండి, లేదా అట్లాగా రూపీస్ అని తీసుకోకపోయినా నార్మల్గా రాసినా పర్లేదు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫస్ట్ అక్కడ ఇచ్చింది రాయండి. రేషియో ఆఫ్ 100 and 10. ఓకేనా, సో ఈ 100కి and 10కి రేషియో రాస్తున్నాము. రేషియో ఎలా రాస్తామో మీకు ఆల్రెడీ తెలుసు కదా, A:B రాస్తాము. ఇక్కడ ఏ ప్లేస్లోనేమో 100 ఉంది, బి ప్లేస్లోనేమో 10 ఉంది. ఎలా రాస్తారు, 100:10. రేషియో ఆఫ్ 100 and 10 రూపీస్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో నాకు రూపీస్ అనేమి ఇవ్వలేదు నా టెక్స్ట్ బుక్లో, కానీ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి రూపీస్ అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ రూపీస్ అనే సింబల్ రాసేసేయండి. ఓకే, సో 100 రూపీస్ and 10 రూపీస్. సో దీన్ని ఎలా రాస్తాము, 100:10. సింప్లెస్ట్ ఫామ్లో రాయమన్నారు కదా. సింప్లెస్ట్ ఫామ్ అంటే జస్ట్ మీరు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తారు, క్యాన్సిల్ అవ్వకపోతే సేమ్ అలానే సింప్లెస్ట్ ఫామ్ అని రాసేస్తారు. ఇక్కడ 100 and 10 వచ్చేసరికి క్యాన్సిల్ అవుతాయి. నేను ఆల్రెడీ 6th క్లాస్లో రేషియో
రేషియో అండ్ ప్రపోర్షన్లో చెప్పాను. A:B ఎలా రాయొచ్చు అని A/Bగా కూడా రాయొచ్చు. ఓకేనా? సో అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు ఈ 100:10ని 100/10 అన్నా రాయొచ్చు. లేదు ప్రతిసారి మీకు స్టెప్స్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇక్కడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్ చేయండి. ఎంత ఉంటుంది? 10:1 ఉంది. ఓకేనా? సో ఇదే మీకు సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కన్క్లూడ్ చేయండి. ఎప్పుడైనా కన్క్లూడ్ చేసేటప్పుడు దేర్ఫోర్ అని కంపల్సరీ పెట్టాలి. దేర్ఫోర్ simplest form equal to 10:1. ఓకే, దట్స్ ఇట్, అంతే, సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూద్దాము. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సుధా హ్యాజ్ 5 రూపీస్. సుధా దగ్గర వచ్చేసరికి 5 రూపీస్ ఉన్నాయి. ఓకేనా? మనీ విత్ రాధా ఈజ్ 3 times ద మనీ విత్ సుధా. సుధా కంటే రాధా దగ్గర ఉన్న డబ్బులు 3 times ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? అంటే రాధా దగ్గర డబ్బులు అనేవి ఎక్కువగా ఉన్నాయి సుధా దగ్గర కంటే. ఎంత ఎక్కువగా ఉన్నాయి? సుధా దగ్గర ఉన్న మనీని 3 times చేస్తే రాధా దగ్గర ఉన్న మనీ వచ్చేసాయి. హౌ మచ్ మనీ డస్ రాధా హ్యావ్? రాధా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడుగుతున్నారు. సో ఏం చేసాం, ఎప్పుడైనా కానీ ఇక్కడ 3 times అనేస్తే 3 ఇంటూ ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అయింది? రాధా మనీ వచ్చేసరికి సుధా మీద డిపెండ్ అయినాయి. అవునా? సో రాధా మనీ డైరెక్ట్ మనకి ఇవ్వలేదు. 3 times ద మనీ విత్ సుధా. సుధా మీద డిపెండ్ అయ్యింది కాబట్టి 3 into 5 వేసాము. ఇక్కడ 2 times అంటే 2 into 5 వేసాము. ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి ఏమి ఇచ్చారు. ఫస్ట్ మనం ఇవి కనుక్కున్న తర్వాత పాయింట్స్ రాద్దాము. ఓకే, ఫస్ట్ మనీ విత్ సుధా. ఓకే, ఫస్ట్ అక్కడ ఇచ్చిన స్టెప్స్ రాస్తున్నాము. సుధా దగ్గర ఎంత మనీ ఉంది అన్నారు? 5 రూపీస్. ఓకే, దేర్ఫోర్ మనీ విత్ రాధా దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి? సుధా మీద డిపెండ్ అయినాయి కదా. సుధా దగ్గర ఉన్న డబ్బులు 3 times అన్నారు. సో 3 into 5 అని వేయండి. మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి సిన్స్ పాయింట్ ఒకటి. ఇది వచ్చేసరికి సిన్స్ పాయింట్. ఓకే, 3 times సుధా. ఓకే, సో 3 into 5, 3 5s ఎంత? 15 రూపీస్. రాధా దగ్గర మనీ ఎన్ని ఉన్నాయి? 15 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు బిట్స్ ఇచ్చారు కదా, ఆ బిట్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రాధాస్ మనీ అండ్ సుధా మనీ. ఫస్ట్ ఇక్కడ చూడండి, రేషియో వచ్చేసరికి ఫస్ట్ రాధా మనీ వేయాలి, సెకండ్ది సుధా మనీ వేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సుధా మనీ అండ్ రాధా మనీ. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సేమే, కాకపోతే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రాధాది ఫస్ట్ అడిగారు. సో మనీ వేసేటప్పుడు జాగ్రత్తగా రాధా మనీ ఫస్ట్ వేయాలి, ఈస్ట్ సుధా మనీ సెకండ్ వన్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి సుధాది ఫస్ట్ వస్తుంది, రాధాది సెకండ్ వన్ వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ఏమడిగాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రాధా మనీ. ఓకేనా? సో రాధా మనీ అంతా 15. చాలామంది ఇక్కడ సుధా ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ సుధాది వేసేస్తారు. కాదు, మీకు ఫస్ట్ బిట్లో వచ్చేసరికి రాధా మనీ ఇచ్చారు. ఓకేనా? సో 15 ఇన్ ఈస్ట్ అండ్ సుధా మనీ అడిగారు కదా, సెకండ్ వచ్చేసరికి సుధాకి ఎన్ని? 5 రూపీస్ ఉన్నాయి. సో ఓకే, అలా రాసేసేయండి. క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ అవుతాయి. 5 1s 5 3s 15. మీరు ఇక్కడ లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ రాధా ఈస్ట్ సుధా ఎంత వచ్చింది? 5 1s కదా, ఇది 3:1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే మీకు సెకండ్ బిట్ ఇచ్చారు చూడండి. సెకండ్ బిట్ వచ్చేసరికి సుధా మనీ అండ్ రాధా మనీ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసరికి రేషియో ఫస్ట్ సుధా వస్తుంది, సుధా ఈస్ట్ రాధా దట్ ఈక్వల్. సో సుధా మనీ ఎంత? సుధా వచ్చేసరికి 5 రూపీస్ కదా, 5 రాసేసేయండి. ఈస్ట్ రాధా ఎంత? 15. 5 1s 5 3s 15 దట్ ఈక్వల్ టు 1:3. ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. సెకండ్ వన్ వచ్చారు 1:3. ఇప్పుడు మనం థర్డ్ చూద్దాం. థర్డ్ చూడండి, డివైడ్ 96 చాక్లెట్స్ బిట్వీన్ రాజు అండ్ రవి ఇన్ ద రేషియో 5:7. ఓకే, 96 చాక్లెట్స్ ఉన్నాయంటే, అయితే రాజు అండ్ రవి వచ్చేసరికి 5:7 రేషియోలో వీళ్ళిద్దరూ చాక్లెట్స్ని డివైడ్ చేసుకున్నారు. రవికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి అండ్ రాజుకి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా కానీ మీకు ఇట్లాగా 96 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, చాక్లెట్స్ అనే కాదు ఏదైనా కానీ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే
ఫస్ట్ ఇక్కడ ఉన్న రేషియో మీకు వచ్చేసరికి 5+7 చేయండి, ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంటే ఆ 12 పార్ట్స్ వచ్చేసరికి ఈ 96 చాక్లెట్స్. ఓకేనా, ఈ 96 చాక్లెట్స్ని వీళ్ళిద్దరూ 12 పార్ట్స్లో డివైడ్ చేశారు. ఓకేనా, ఆ 12 పార్ట్స్లో ఫస్ట్ మనం 1 పార్ట్ అనేది కనుక్కుంటాం. ఆ 1 ఇంటూ రాజు వచ్చేసరికి 5 పార్ట్స్ కదా, 1 ఇంటూ ఈచ్ పార్ట్ ఎంత వస్తే అంత వేసాము. అండ్ రవి వచ్చేసరికి 7 పార్ట్ కదా, 7 ఇంటూ ఈచ్ పార్ట్ ఎంత వస్తే అంత వేసాము. మీరు ప్రాబ్లం చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. థర్డ్ వన్ మీకు నోట్స్ లాస్ట్లో కూడా డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం ఇచ్చారు? గివెన్ రేషియో ఇచ్చారు కదా, సో ఆ రేషియో రాయండి. గివెన్ రేషియో దట్ ఈక్వల్ టు 5:7. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద రేషియో. ఓకేనా, ఎప్పుడైనా కానీ ఇట్లా మీకు రేషియో ఇచ్చినప్పుడు, అంటే అన్నింటికీ కాదు, సో ఈ చాక్లెట్స్ ఎన్ని విధాలుగా డివైడ్ చేశారు, 3:4, లేకపోతే సపోజ్ వాళ్ళ దగ్గర ఇంత మనీ ఉన్నాయి, ఈ మనీని వచ్చేసరికి మీకు ఈ రేషియోలో 2 మెంబర్స్ డివైడ్ చేసుకున్నారు, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ రేషియోని యాడ్ చేయాలి. యాడ్ చేసి టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ తీసుకొని ఆ చాక్లెట్స్ని డివైడ్ చేయాలి. సో రాయండి సమ్ ఆఫ్ ద రేషియో. సో సమ్ ఆఫ్ ద రేషియో ఎంత వస్తుంది? 5+7 = 12 వస్తుంది. ఓకే, సో టోటల్గా చాక్లెట్స్ ఎన్ని? టోటల్ చాక్లెట్స్ ఈక్వల్ టు 96 కదా. ఇప్పుడు రాజుకి ఎన్ని వచ్చాయో చూద్దాము. రాజూస్ షేర్ ఈక్వల్ టు, సో రాజుది వచ్చేసరికి 5 కదా, సో ఈ రేషియోలో ఈ 5 అనేది రాజుది, అండ్ ఇక్కడ 7 వచ్చేసరికి రవిది అవుతుంది. సో 5 ఇక్కడ ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. సో 12 ఇంటూ 96 ఇలా వేయండి. ఓకే, సో ఎప్పుడైనా కానీ రాజు అక్కడ ఎన్ని పార్ట్స్ వచ్చాయి అది పైన ఉంటుంది, టోటల్గా మీకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరిని యాడ్ చేసి అది ఎప్పుడు కిందే వస్తుంది. ఓకేనా, అది డినామినేటర్లోనే వస్తుంది. ఇంటూ 96 అసలు వాళ్ళు దేన్ని డివైడ్ చేశారో అది ఇంటూ వచ్చేస్తుంది. సో దట్ ఈక్వల్, సో 12 1s 12 8s 96 వస్తుంది, 5 8s 40. రాజు షేర్ వచ్చేసరికి 40 చాక్లెట్స్ వచ్చాయి రాజుకి. అండ్ నెక్స్ట్ రవి షేర్ ఉంది కదా, రవి చూద్దాము. రవి షేర్, సో రవి షేర్ వచ్చేసరికి 7/12 ఇచ్చారు. 7/12 ఇంటూ 96, 12 1s 12 8s 96 కదా, సో 7 8s ఎంత? 56. రవికి వచ్చేసరికి 56 చాక్లెట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. చూడండి. ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ 38 సెంటీమీటర్స్. ఈ లైన్ సెగ్మెంట్ లెంత్ వచ్చేసరికి 38 సెంటీమీటర్స్ అంట. ఏ పాయింట్ ఎక్స్ ఆన్ డివైడ్స్ ఇన్ ద రేషియో 9:10. ఈ ఎక్స్ వచ్చేసరికి ఏఎక్స్ అండ్ ఎక్స్బిని ఇట్లాగా 2 రేషియోలో డివైడ్ చేసింది. ఏఎక్స్ వచ్చేసరికి మీకు 9 అవుతుంది, అండ్ ఎక్స్బి వచ్చేసరికి 10 అవుతుంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏఎక్స్ అండ్ ఎక్స్బి. ఏఎక్స్ ఇక్కడ నుంచి ఓన్లీ ఎక్స్ వరకు ఎంత ఉంది, అండ్ ఎక్స్ నుంచి బి వరకు యాక్చువల్గా ఎంత ఉంది. ఇది వచ్చేసరికి మీకు ఎక్స్బి ఈ 10 వచ్చేసరికి మీకు పార్ట్స్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా ఎన్ని సెంటీమీటర్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ ఇప్పుడు మీరు థర్డ్ ప్రాబ్లం చేశారు కదా, సేమ్ అదే మోడల్. ఫోర్త్ వన్ సొల్యూషన్. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు మ్యాథ్స్లో రాసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాయండి. గివెన్ రేషియో. సో గివెన్ రేషియో ఏఎక్స్ ఈస్ట్ ఎక్స్బి. సో ఎంత ఇచ్చారు అక్కడ పార్ట్స్ వచ్చేసరికి 9:10 ఇచ్చారు. నేను చెప్పా కదా, ఇట్లాగ ఏదైనా కానీ ఒకదాన్ని 2 పార్ట్స్గా అంటే 2 రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ సమ్ చేయాలి. సమ్ ఆఫ్ the ratio that equal to 9 plus 10 that equal to 19. ఓకే, సో ఇప్పుడు మీకు టోటల్ లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఇచ్చారు కదా, అది కూడా రాయండి. టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ total length of the line segment 38 centimeters. So therefore AX equal to 9/19. okay, AX వచ్చేసరికి 9/19 total into 38 that equal to 19 1s 19 2s 38 కదా, 9 2s ఎంత 18 centimeters.
ఓకే, ఏఎక్స్ వచ్చేసరికి 18 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎక్స్పీ చూడండి. ఎక్స్పీ వచ్చేసరికి ఎక్స్పీ ఎన్ని పార్ట్స్, 10 పార్ట్స్. 10/19 వేయండి టోటల్ ఇంటూ మీకు ఎంత 38 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా. 19 వన్స్ 19 టూస్ 10 టూస్ ఎంత 20 సెంటీమీటర్స్. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 1,60,000. Okay, a sum of 1,60,000 is divided in the ratio of 3:5. What is the smaller share? ఇక్కడ కూడా సేమ్, మీరు సపోజ్ ఇక్కడ మనీ ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ మనీ వచ్చేసరికి 2 రేషియోలో డివైడ్ చేశారు 3:5. అయితే దీంట్లో 2 అడగలేదు, స్మాలర్ షేర్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఈ 3 పార్ట్స్ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నారు, 5 అనేది అడగలేదు. మీకు నేను ఆ 5 అనేది కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మీకు ఎగ్జామ్లో ఇన్ కేసు స్మాలర్ కాకుండా లార్జర్ షేర్ అని అడిగితే సో అది మీకు యూజ్ అవుతుంది. సో నేను అది కూడా చెప్తాను. ఈ ప్రాబ్లంకి అయితే లార్జర్ ఏం అవసరం లేదు. 5th వన్ వచ్చేసరికి ఫస్ట్ మనం అక్కడ ఇచ్చింది రాసుకున్నాము. గివెన్ దట్ ద సమ్ ఈజ్ divided in the ratio that equal to 3:5. అక్కడ సమ్ వచ్చేసరికి ఏ రేషియోలో డివైడ్ చేశారు 3:5 కదా, అది రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్ ఆ సమ్ ఏంటితో చూడండి. సమ్ డివైడెడ్, సో ఆ సమ్ ఏంటిది 1,60,000 రూపీస్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఏం చెప్పాను నేను, ఎప్పుడైనా కానీ రేషియో అనేది సమ్ చేయాలి. ఇలాగ ఒక పార్ట్స్ని 2 పార్ట్స్ అంటే ఒక రేషియోలో డివైడ్ చేసినప్పుడు సో సమ్ చేయండి. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో, సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ రేషియో ఈక్వల్ టు 3 + 5 దట్ ఈక్వల్ టు 8. ఓకే, 3 + 5 అంటే ఎంత 8 కదా, సో అదే రాశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు స్మాలర్ షేర్ అడిగారు. స్మాలర్ షేర్, సో స్మాలర్ అంటే ఇక్కడ చిన్నది ఏంటిది 3 కదా, సో 3 తీసుకోండి. 3 టోటల్ ఎన్ని పార్ట్స్ 8 ఇంటూ 1,60,000. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ మీరు ఇలా రాసినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ అనేది ఇక్కడ ఉన్న నెంబర్తో మ్యాక్సిమం కంప్లీట్గా డివైడ్ అవుతుంది. ఏదో ఇన్ కేస్ నెంబర్ డివైడ్ అవ్వదు, కానీ ఇక్కడ ఉన్న నెంబర్తో కంపల్సరీ డివైడ్ అవుతుంది. సో 8 వన్స్ 8 2s 16 1 2 3. ఓకే, 4 zeros ఉన్నాయి కదా, 4 zeros పెట్టేసేయండి. అంటే 20,000 వచ్చింది. సో 20,000 ఇంటూ 3 ఎంత అవుతుంది 60,000 అవుతుంది. సో స్మాలర్ షేర్ వచ్చేసరికి 60,000 రూపీస్. ఓఆర్ఆర్ లేదా సపోజ్ మీకు లార్జర్ అడిగారు అనుకోండి, సో నేను అది కూడా చెప్తున్నాను, మీ ఇష్టం, ఇదైతే రాయనవసరం లేదు. లార్జర్ షేర్, లార్జర్ ఎంత 5 కదా, 5/8 ఇంటూ 1,60,000. 8 వన్స్ 8 20s. ఓకే, దట్ ఈక్వల్ 5 2s ఎంత 10. నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి 4 జీరోస్ ఉన్నాయి కదా, 1 2 3 4. ఓకే, అంటే టోటల్గా 1 lakh. ఓకే, ఇక్కడ లార్జర్ షేర్ వచ్చేసరికి 1 lakh, స్మాలర్ షేర్ వచ్చేసరికి 60,000. ఈ రెండింటిని యాడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన సమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 6th వన్ చూద్దాం. 6th వన్ చూడండి. టు మేక్ గ్రీన్ పెయింట్ ఏ పెయింటర్ మిక్స్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ ఇన్ ద రేషియో. గ్రీన్ పెయింట్ రావటానికంట ఒక పెయింటర్ వచ్చేసరికి ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ని మిక్స్ చేశారు. ఏ రేషియోలో మిక్స్ చేశారంటే 3:2. ఓకే, ఇఫ్ ఈ యూజ్డ్ 12 liters ఆఫ్ ఎల్లో పెయింట్. సపోజ్ ఆయన 12 liters ఆఫ్ ఎల్లో పెయింట్ యూజ్ చేస్తే హౌ మచ్ బ్లూ పెయింట్ డిడ్ హీ యూజ్. అయితే అతను బ్లూ పెయింట్ అనేది ఎంత యూజ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ 3 parts వచ్చేసరికి ఎన్ని ఇచ్చారు 12 liters అని ఇచ్చారు కదా, సో 3 parts వచ్చేసరికి 12 liters అవుతుంది. 6th వన్, చాలామంది పెయింట్ వేసేటప్పుడు మిక్స్ చేస్తారు. ఓకేనా, సో ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేది వాళ్ళకి కంప్లీట్గా తెలుస్తుంది కదా. సో ఈ ప్రాబ్లంతో మీరు కూడా తెలుసుకొని ఒకసారి ట్రై చేయండి. సో రేషియో ఆఫ్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్, రేషియో ఆఫ్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ ఈక్వల్ టు 3:2. ఓకే, నెక్స్ట్ చూడండి క్వాంటిటీ
క్వాంటిటీ ఆఫ్ ఎల్లో పెయింట్ 3 parts. సో 3 parts ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, మీకు ఇండైరెక్ట్గా ఇచ్చారు కాకపోతే 12 liters అని. సో అది పెట్టేసేయండి. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ బ్లూ పెయింట్. సో బ్లూ పెయింట్ ఎంతో తెలియదు కదా, సో క్వాంటిటీ ఆఫ్ బ్లూ పెయింట్. మీకు ఇది డౌట్ ఉంటే 3 parts 12 liters 3 part కదా, ఇక్కడ రాయండి. 1 part ఈక్వల్ టు 12/3 వేయండి. 3 1s 3 4s 12. సో ఇక్కడ బ్లూ పెయింట్ ఎంత ఇచ్చారు, రేషియో 2 ఇచ్చారు అవునా. 2 × 4 వేసేసేయండి, టోటల్గా మీకు బ్లూ పెయింట్ వస్తుంది. క్వాంటిటీ ఆఫ్ బ్లూ పెయింట్ ఈక్వల్ టు 2 ఇంటూ, సో 2 parts కదా, 1 part అయితే 4 liters అయితే 2 parts ఎంత అవుతుంది, 8 liters అవుతుంది. ఓకే, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. నెక్స్ట్ 7th చూడండి. ఏ రెక్టాంగిల్ మెజర్స్ 40 centimeters ఎట్ ఇట్స్ లెంత్ అండ్ 20 centimeters ఎట్ ఇట్స్ విత్. ఓకేనా, ఒక రెక్టాంగిల్లో వచ్చేసరికి 40 centimeters ఏమో లెంత్ అండ్ విత్ వచ్చేసరికి 20 centimeters. ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ విత్. జస్ట్ ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ అండ్ విత్కి ఏం లేదు, 40:20 వేస్తాము. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాము, అంతే. క్యాన్సిల్ అవుతాయి కదా కంపల్సరీగా. ఎస్. 7th ప్రాబ్లం ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాయండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు 40 centimeters. ఓకే, నెక్స్ట్ విడ్త్ రాయండి. విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 20 centimeters ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ రేషియో రాయమన్నారు కదా, ఈ రెండింటికి రాయండి. రేషియో ఆఫ్ లెంత్ అండ్ విడ్త్ దట్ ఈక్వల్ 40:20. ఓకేనా, క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేయండి. మీరు 0 0 క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 2s చేయొచ్చు. డైరెక్ట్గా 20th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 20 1s 20 2s ఎంత వచ్చింది, 2:1 వచ్చింది. దట్స్ ఇట్, అంతే, ఇంకేం చేయొద్దు. 8th వన్ చూడండి. 8th వన్ వచ్చేసరికి ద స్పీడ్ ఆఫ్ ఏ గార్డెన్ స్నైల్. నత్త. ఓకేనా, ఒక నత్త యొక్క స్పీడ్ వచ్చేసరికి 50 meters per hour. ఒక అవర్కి 50 meters అనేది నడుస్తుంది. అండ్ దట్ ఆఫ్ ద చీతా ఈజ్ 120 kilometers per hour. ఓకేనా, చీతా వచ్చేసరికి 1 hourలో 120 kilometers అనేది వెళ్తుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్స్. ఆ రెండింటికి స్పీడ్స్ని రేషియోలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గార్డెన్ స్నేల్ వచ్చేసరికి 50 meters అని ఇచ్చారు అండ్ చీతా వచ్చేసరికి 120 kilometers అని ఇచ్చారు. మీరు ఎప్పుడైనా రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే రెండు ఒకే దాంట్లో ఉండాలి. ఓకేనా, సో ఈ గార్డెన్ స్నేల్ మీటర్స్ ఇచ్చారు కాబట్టి చీతాని కూడా మనం కిలోమీటర్స్లో ఉన్నదాన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసాము. కన్వర్ట్ చేసిన తరువాత రేషియో రాయాలి ఎప్పుడైనా కానీ. ఓకే, సో ఫస్ట్ రాయండి. మీకు ఇక్కడ ఫస్ట్ స్పీడ్ ఇచ్చారు కదా గార్డెన్ హెల్దీ, అది రాసేసేయండి. స్పీడ్ ఆఫ్ ద గార్డెన్ స్నైల్ ఈక్వల్ టు 50 meters per hour. ఓకేనా, 1 hourలో 50 meters వెళ్తుంది. అండ్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది చీటా. సో చీతా వచ్చేసరికి 120 kilometers అని ఇచ్చారు per hour. ఓకే, 120 kilometers per hour. సో ఇక్కడ వచ్చేసరికి చీతా కిలోమీటర్స్లో ఉంది కదా, దీన్ని నేను మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఏదైనా కానీ రెండు క్వాంటిటీస్ అనేది ఉంటే మీటర్స్లో అయినా ఉండాలి రెండు, లేదా ఈ రెండు వచ్చేసరికి కిలోమీటర్స్తో అయినా ఉండాలి. సో కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను ఈ కిలోమీటర్స్లో ఉన్నదాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను ఫస్ట్. దట్ ఈక్వల్ 120 kilometers కదా. సో 1 kilometer అంటే 1 kilometer ఈక్వల్ టు 1000 meters. ఓకే, 1 kilometer 1000 meters అయినప్పుడు 120 kilometers ఏమవుతుంది, 120 × 1000 వేసాము.
ఓకే, దట్ ఈక్వల్ టు 12 1s 12. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4, 4 జీరోస్ ఉన్నాయి. 4 జీరోస్ పెట్టేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మీటర్ రాయండి, మీటర్ పర్ అవర్. ఓకే, కంపల్సరీ మీటర్ పెట్టాలి, మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఈ రెండు వచ్చేసరికి మీటర్స్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయండి. రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్. సో రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ ఈక్వల్ టు, ఫస్ట్ చీతాది కదా, చీతాది రాయండి. 50 ఈస్ట్ ఇక్కడ 1,20,000. ఓకే, 1,20,000 మీటర్స్ అది రాసేసేయండి. ఇప్పుడు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసేయండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 2s 10 ఉంటుంది. 12 - 10 అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 0 ఉంది, అంటే టోటల్గా 20 ఉంది. 5 4s 20 వస్తుంది. అండ్ నెక్స్ట్ 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ అలానే పెట్టేసేయండి. సో ఇక్కడ ఎంత వచ్చింది? 1:2400 వచ్చింది ఒకటి స్పీడ్స్ రేషియో వచ్చేసరికి. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ 9th వన్ చూడండి. ఫైండ్, ఇది వచ్చేసరికి మీరు మీ ఓన్గా క్లాస్ రూమ్లో చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళది రేషియో రాయాలి. సపోజ్ మీ క్లాస్లో వచ్చేసరికి బాయ్స్ ఒక 30 మెంబర్స్, పోనీ 33 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ వచ్చేసరికి 43 మెంబర్స్ ఉన్నారు, ఆర్ 45 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సపోజ్ చూడండి, 9th వన్ వచ్చేసరికి రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకేనా, సో గర్ల్స్ అండ్ బాయ్స్ వచ్చేసరికి రేషియో రాయమన్నారు అనుకోండి. సపోజ్ మీ క్లాస్లో బాయ్స్ వచ్చేసరికి 32 మెంబర్స్ ఉన్నారు అండ్ గర్ల్స్ వచ్చేసరికి 43 ఉన్నారు అనుకోండి. 32:43 అని రాస్తారు. ఓకేనా, ఇక్కడ బాయ్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసరికి బాయ్స్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ గర్ల్స్ ఉంది కాబట్టి సెకండ్ది గర్ల్స్ ఉండాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ అవ్వకపోతే లీవ్ ఇట్, వదిలేసేసేయండి, అంతే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. దీంట్లోనే సెకండ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డోర్స్ అండ్ నెంబర్ ఆఫ్ విండోస్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్. మీ క్లాస్లో ఉన్న డోర్స్ అండ్ విండోస్ విండోస్ రేషియో రాయమంటున్నారు. మ్యాక్సిమం చాలామంది స్కూల్లో క్లాస్లో వచ్చేసరికి క్లాస్ డోర్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్. ఓకేనా, సో మ్యాక్సిమం ఒక్కటే ఉంటుంది. సో నేను 1 రాస్తున్నాను. 2 3 ఉంటే మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ డోర్స్ కాబట్టి ఇక్కడ 2 or 2 3 ఉంటే రాసేసేసుకోండి. విండోస్ వచ్చేసరికి నేను జస్ట్ ఒక 3 అని పెట్టేస్తున్నాను, అంతే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు? థర్డ్ వన్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నెంబర్ ఆఫ్ నోట్ బుక్స్ విత్ యూ. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ ఎన్నో, నోట్ బుక్స్ ఎన్నో రేషియో రాయమంటున్నారు. సపోజ్ మీరు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సపోజ్ మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 6 టెక్స్ట్ బుక్స్ ఉండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసరికి 6 ఉన్నాయని రాస్తున్నాను. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్. ఓకే, నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్ రేషియో రాస్తున్నా. నేను వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్ 6 ఉన్నాయి అనుకుంటున్నా, నోట్బుక్స్ నా దగ్గర ఒక 20 ఉన్నాయి అనుకోండి. మేబీ మీ దగ్గర ఒక 20 ఉంటే, హోంవర్క్, క్లాస్ వర్క్స్ ఉంటాయి కదా, సో అలాగ ఒక 20 నోట్బుక్స్ ఉంటే 6:20. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి. 2 3s 6, 2 10s. ఓకేనా, ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయి? క్యాన్సిల్ అవ్వవు. సో ఇది వచ్చేసరికి రేషియో 3:10. దట్స్ ఇట్, అంతే. ఇదే మీరు ఓన్గా చేయాలి. మీ క్లాస్లో ఉన్న దాన్ని బట్టి మీరు ఓన్గా చేసేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడిగేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఆ డౌట్ క్లియర్ చేసినప్పుడు మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది ఇప్పుడే, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.